ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డికి 18 సమస్యలతో కూడిన మెమోరాండంను ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు అందజేశారు. ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటనారాయణ, తెలంగాణ ప్రగతిశీల ఇతర భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ నర్సింగ, అదేవిధంగా ఎస్ దేవిదాస్ మాట్లాడుతూ దేశంలో భవన నిర్మాణ రంగంలో రోజురోజుకు కార్మిక వర్గం పెరిగిపోతుందని అన్నారు. కానీ వారికి భద్రత, చట్టబద్ధ హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని అన్నారు. పని స్థలాల్లో ప్రమాదాలు జరిగి అంగవైకల్యంగా మారి అనేక మంది మృతి చెందుతున్నారని, ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. లేబర్ కార్డు లేదని సాకుతో సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. ఇక భవన నిర్మాణ కార్మికుడై ఉన్నందున అన్ని రకాల సంక్షేమ పథకాలను వర్తింపచేసే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని అన్నారు. బోర్డుని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలనే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి 55 ఏళ్లు నిండిన కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా లేబర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది, దాన్ని విరమించుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ బోర్డుని ప్రభుత్వమే నిర్వహించాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వాళ్లకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది మేము పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే వాళ్ళ ప్రసూతి కానుకలు, పెళ్లి కానుకలు ఉన్నాయో వాటిని రెట్టింపు చేయాలి, ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు సంక్షేమ బోర్డు కల్పించాలి. సంక్షేమ బోర్డు నిధులని పక్కదారి పట్టకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు పోకుండా కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే వలస కార్మికులు ఉన్నారో వలస కార్మికులకు కూడా నైట్ షిఫ్ట్లో ఉండడానికి నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలి. ఎవరైతే పని స్థలాల్లో ప్రమాదానికి గురవుతున్నారో, ప్రమాదానికి గురైన కార్మికులకు కూడా వాళ్ళు కోరుకునే వరకు పూర్తి ఖర్చులు సంక్షేమ బోర్డు ద్వారానే వాళ్ళకు పూర్తి ఖర్చులు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు వైద్య ఖర్చులు అందజేయాలి, వాళ్ళ కుటుంబ ఖర్చులు సంక్షేమ బోర్డే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక శాఖలకు సంబంధించి అనేక అధికార పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎల్ఓలు, ఏసీఎల్లు, డీసీఎల్లు అనేక జిల్లాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. వాటిని రెగ్యులర్ స్టాఫ్తో భర్తీ చేయాలి. రెగ్యులర్ సిబ్బందితో భర్తీ చేసినప్పుడే కార్మికులకు అందుబాటులో ఉంటుంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికే మహిళలకు